అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీలో సర్పంచ్ కు కేటాయించిన ఛాంబర్లో అమలాపురం ఎంపీడీఓ ఉండ్రు బాబ్జీరాజ్ కూర్చున్న వైనం ఆలస్యంగా వచ్చింది. సర్పంచ్ గా పరమట శ్యామ్ కుమార్ కు కేటాయించిన ఛాంబర్లో ఎంపీడీఓ కూర్చోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కు కేటాయించిన సీట్లలో ఎంపీడీఓ కూర్చోవడంపై గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ పదవి ప్రజలు ఎన్నుకోబడినదని, దీనిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా మేము పాలన చేస్తున్నా సరే మాకు వేధింపులు రోజురోజుకి ఎక్కువన్నాయంటూ సర్పంచ్ కి కేటాయించిన స్థలంలో మీరు ఎలా కూర్చుంటారు అంటూ అమలాపురం రూరల్ మండల సమైక్య ఆధ్వర్యంలో అమలాపురం ఎంపీడీఓను కలిసి నిలదీసిన సర్పంచ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్న సర్పంచ్లు. మండలంలో గతంలో చాలామంది అంటే గతంలో మాట ఎలాగున్నా మేము సర్పంచ్ అయిన తర్వాత ఇప్పటికీ 4 ఎంపీడీఓలు మారారు. అందులో ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారు. మరి ఆయన చాలా చక్కగా పనిచేశారు. అటు ప్రజల నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా మన్ననలు పొందారు. మరి ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రసాదరావు గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, మల్లికార్జునరావు గారు కానీ మా పంచాయతీకి చాలాసార్లు విజిట్కి వచ్చారు. ఎప్పుడు వచ్చినా కానీ వారు నా రూమ్లోకి రావడం జరిగింది, నాకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగితే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. ఏ రోజు కూడా సర్పంచ్ సీట్లో వారు కూర్చోలేదు. మరి అది వారి విజ్ఞత అని నేను అనుకుంటున్నాను. వారు కూడా ఏమనివారంటే మీ స్థానం మీదే అండి, సర్పంచ్ స్థానం సర్పంచ్ అని చెప్పేవారు. అలా గౌరవించి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా సర్పంచ్ సీట్లో కూర్చోలేదు. దీన్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి ఇది ఇలా జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి మా సర్పంచుల సమైక్య తరపున మరి ముందుగా ఒకసారి మాట్లాడుకుని చర్చించుకుని ఇది కరెక్ట్ కాదు, ఎంపీడీఓ గారు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి మనందరం వెళ్ళి అడగాలి ఒకసారి అని చెప్పేసి నేను అనుకుని నిన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేసిన పని సమర్థించుకున్నారు తప్ప ఒక అరగంట మాతోటి వాదనకు దిగారు. ఆయన చేసిన పని సమర్థించుకున్నారు. ఎంపీడీగా నేను ఎక్కడైనా కూర్చుని నాకు రైట్ నాకు ఉంది అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే అమలాపురం రూరల్ మండలం అనేది ఏదో ఒక రాజ్యం, ఆ రాజ్యానికి నేను రాజుని, నేను ఎక్కడ కూర్చున్నా నన్ను తప్పు పట్టకూడదు అన్నట్టే మాట్లాడారు ఆయన. మరి లాస్ట్కి సర్పంచులు అందరూ కూడా ఇది తప్పు అని చెప్పి కొంచెం అందరూ కూడా పదే పదే ఖండించడం వల్ల అప్పుడు కూడా ఆయన రియలైజ్ అయ్యి సరే నేను చేసింది కరెక్ట్ కాదు అనే మాట అనకుండా ఆయన ఏం చెప్పారంటే భవిష్యత్తులో ఇంకెవరో సర్పంచుల స్థానాల్లో ఏ సర్పంచ్ సీట్లోని కూడా ఏ గ్రామంలో సర్పంచ్ సీట్లో కూర్చోనని చెప్పే తప్ప నేను చేసింది తప్పుగా మీరు భావిస్తే తప్పు అయిపోతుందనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఆయనైతే పదే పదే ఏం చెప్పారంటే నేను ఎక్కడైనా కూర్చునే హక్కు నాకు ఉంది, నేను ఎక్కడైనా కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా సరే మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చివరిగా ఏంటంటే ఇక మీదట ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా సర్పంచ్ సీట్లో ఇక మీదట కూర్చోనని చెప్పారు. నేను చాలా చోట్ల పనిచేశాను కానీ నన్ను ఇలాగ ఎవరు క్వశ్చన్ చేయలేదని కూడా చెప్పారు పదే పదే ఆయన. మరి మీరు ఎక్కడైనా చేసి ఉండొచ్చు కానీ ఈ అమలాపురం రూరల్ మండలానికి వచ్చినప్పుడు మాత్రం మీరు కొత్త సాంప్రదాయాన్ని తీసుకురాకండి. కొత్త సాంప్రదాయాన్ని ఎంపీడీఓ గారు వచ్చి సర్పంచ్ సీట్లో కూర్చునే సాంప్రదాయాన్ని మీరు తీసుకురాకుండా అని చెప్పని మిగతా సర్పంచులందరూ కూడా కోరడం జరిగింది. ఆయన ఏంటంటే భవిష్యత్తులో ఏ సర్పంచ్ సీట్లో కూర్చోను నేను అని చెప్పారు. దానికి సర్పంచులందరూ కూడా ఇది రిపీట్ అవ్వకూడదని చెప్పి ఆయన చెప్పేసి వచ్చేయడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే 10-11 గంటల మధ్యంలో మా అమలాపురం రూరల్ మండలం ఎంపీడీఓ గారు ఉండ్రు బాబ్జీరాజ్ గారు మా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి పంచాయతీకి వారు రావడం తప్పు కాదు, అలాగే సిబ్బందితోటి కానీ మాతోటి కానీ మాట్లాడటం కూడా తప్పు కాదు. ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మరి వర్క్స్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఏమన్నా టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళ మీద మరి సలహాలు సూచనలు ఇస్తూ ఒకవేళ పని చేయకపోతే పనిచేసేలాగా చెప్పే హక్కు కానీ అధికారం కానీ ఆయనకు ఉంటాయి. అందులో ఏ విధంగానూ కూడా తప్పులేదు. అయితే ఆయన పంచాయతీకి రావడంతో వచ్చి మరి డైరెక్ట్గా సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి సర్పంచ్ సీట్లో కూర్చుని సిబ్బందిని అక్కడికి పిలిపించుకుని రివ్యూ చేయడం అనేది
రావడం జరిగింది, మరి కలెక్టర్లు రావడం జరిగింది, అలాగే మా గ్రామానికి మాజీ ముఖ్యమంత్రులు కూడా రావడం జరిగింది. ఎప్పుడు కూడా సర్పంచ్ స్థానం సర్పంచ్ గారిదే అని చెప్పి అందరూ గౌరవించారు. అంతే తప్ప ఈయనకిలాగా మరి ఆ సర్పంచ్ స్థానానికి ఉన్న మరి ఆ గౌరవాన్ని బాబ్జీ గారు వచ్చి సీట్లో కూర్చుని రివ్యూ చేయడం అనేది మరి ఎంత మాత్రం సమంజసం కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.